పూరీ జిల్లా ఒడిశా రాష్ట్రం 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒడిశా రాష్ట్రం పూరీ నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివస్తారు. హిందూ పంచాంగం ప్రకారం పూరీ జగన్నాథుని తీర్థయాత్ర ఆషాఢ మాసంలోని శుక్లపక్షం 2వ రోజున జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఏడాది జగన్నాథ రథయాత్ర 7 జూలై 2024 ఆదివారం నుండి ప్రారంభమవుతుంది. జూలై 16వ తేదీ ముగియనుంది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్థయాత్రల ఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్మకం. ఈ రథయాత్ర ప్రాముఖ్యతలు ఏంటంటే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూరీ జగన్నాథుని రథయాత్ర 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం జగన్నాథుడిని శ్రీ విష్ణు అవతారంగా పరిగణిస్తారు. ప్రతి ఏటా జరిగే రథయాత్రకు జగన్నాథ పూరి, పురుషోత్తమ పురి, శంఖక్షేత్రం, శ్రీక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ యాత్రలో దేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. ఈ యాత్రలో పాల్గొంటే ఎంతో పుణ్యఫలాలు దక్కుతాయి అని నమ్ముతారు. భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి అని చాలామంది నమ్ముతారు. ఈ ఏడాది కూడా జగన్నాథుని రథయాత్రలో పాల్గొనాలి అంటే ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోండి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జగన్నాథుని రథయాత్ర ప్రత్యేక కార్యక్రమాలతో సాగనుంది. जगन्नाथ महाराज की जगन्नाथ महाराज की సీరియల్ మిస్ అవుతున్నా ఆగాలి ఆగాలి మీరు ఆగండి ఆగండి जय जगन्नाथ महाराज की